జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి అంశం ఏమిటి అంటే, సారాయి త్రాగుట వలన, మద్యము త్రాగుట వలన కలుగు నష్టములేమిటి? చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, వింటున్నటువంటి నీ మాటలను బట్టి ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, విని విడిచిపెట్టకుండా మరి నాయన ఈ యొక్క మాటలతో మరి తండ్రి నీ రాజ్యానికి బాటలు వేసుకొని గొప్ప ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. ప్రియమైన దేవుని సంగమా, నేడు సమాజంలో ఎంతోమంది చెడిపోతున్నారు. చూసినారా? అంటే త్రాగుట వలన ఎంతోమంది చెడిపోతున్నారు. అంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంటే ఎన్నో కుటుంబాలు వీధి పాలైపోతున్నాయి. అంటే వీధి పాలైపోయి, అంటే వీరిని ఎవరైనా పిలిచేవారు ఉంటారా అంటే పిలిచే దిక్కే, పిలిస్తే మేము కూడా ఎక్కడ డబ్బులు ఇవ్వబడుతుందో. అంటే వీరికి ఎక్కువ అప్పులు ఉన్నాయి, వీరు అప్పులు కట్టలేరు. అంటే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఏంటి, త్రాగుబోతోళ్ళు కాబట్టి వారికి విలువలు తెలియవు. అంటే బైబిల్లో లేరా త్రాగుబోతోళ్ళు? అంటే ఉండరు. త్రాగినటువంటి వారి గురించి బైబిల్లో, త్రాగుబోతుల గురించి అంటే బైబిల్లో త్రాగిన వారి గురించి ఏమి రాయించాడు అంటే వాళ్ళ బ్రతుకు ఎలా ఉంది, ఇప్పుడు త్రాగుతున్నటువంటి వారి బ్రతుకు ఎలా ఉంది అంటే ఎలా ఉంటుంది అంటే ఆనాడు ఎలా ఉంది, అప్పుడు రాసినటువంటి ఆ మాటలను బట్టి మరి ఇప్పుడు కూడా ఎలా ఉంది అనేది మనం కొద్ది నిమిషాలు మరి ధ్యానించుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం, 19 దగ్గర నుంచి. ముగ్గురు నోవాహు కుమారులు, వీరి సంతానము భూమి మీదంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడై ఉండెను. తన గుడారంలో వస్త్రహీనుడు, తన గుడారంలో వస్త్రహీనుడై ఉన్నాడు. బట్టలేమి లేకుండా త్రాగి పడిపోయి ఉన్నాడు. బట్టలు లేకుండా వస్త్రహీనుడిగా. ఇప్పుడు అనేక మందిని మనం కూడా చూస్తూ ఉంటాం వెళ్ళేటప్పుడు. కొన్నిసార్లు అయితే బ్రాందీ షాపుల దగ్గరనే తాగి పడిపోయి ఉంటారు. తాగి, నా భర్త ఇంకా వస్తాడు, మా తండ్రి ఇంకా వస్తాడు. పిల్లలు ఎదురు చూడరా తండ్రి కోసం? భార్య ఎదురు చూడదా భర్త కోసం? దారిలో ఏదన్నా అయ్యి చనిపోయాడు అనుకో, పరిస్థితి ఏంటి? కుటుంబం ఎక్కడ ఉంటుంది? రోడ్డున పడదా? ఆలోచించరా? చిన్న చిన్న పిల్లకాయలు తాగుతున్నారు, చిన్న పిల్లలు. అయితే త్రాగుడు అనేది ఫ్యాషనా నేటి సమాజంలో? అడాను ఉన్నటువంటి ఆ నోవాహు గారు తాగి తన యొక్క గృహంలో వస్త్రహీనుడై పడిపోయినాడు. తన ముగ్గురు కుమారులు కింద మనం చూసినట్లయితే అప్పుడు 23వ వచనంలో, షేము యాపేతు వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజాల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. ఇట ముందుకు పోతే చూడాల్సి వస్తుందని వెనక్కి నడుచుకుంటూ పోయినారు, ఆ దృశ్యం చూడలేక. అంటే నువ్వు వస్త్రహీనునిగా ఉంటే సమాజం నిన్ను చూడలేదా? చూడలేదు. సమాజం నిన్ను చూడాలి అంటే ఒక గౌరవమైన ప్రథములో నువ్వు నడచాలి. నీకంటూ కొన్ని విలువలు పెట్టుకోవాలను, నీకంటూ కొన్ని ఆలోచనలు పెట్టుకోవాలి, కొన్ని పద్ధతులు పెట్టుకోవాలి, కొన్ని నడవడికలు పెట్టుకోవాలి. అంటే నీకంటూ నేను ఇలా ఉండాలి అని ఒక నిబంధన చేసుకోవాలి. నేను ఇలాగ ఉంటే నా కుటుంబం బాగుంటుంది,
ఇలాగు లేకపోతే నా కుటుంబం బాగుండదు, బాగుపడను అని ఆలోచించుకోవాలి. ఏమండి, కుటుంబాలు బాగలేవు అంటే ఎందుకు బాగుండవు చెప్పండి? త్రాగుడుతో, వ్యభిచారంతో, అంటే లోక సంబంధమైన వాటిని అన్నిటితో నువ్వు సంబంధం కలిగి ఉంటే నీ కుటుంబం ఎక్కడ బాగుంటుంది చెప్పు? నీ పిల్లలు ఎక్కడ బాగుంటారు చెప్పు? అంటే నువ్వు బాగుండాలి, బాగుపడాలి అంటే ఎలా ఉండాలి? క్రీస్తులో ఎలా ఉండాలి అని ఆలోచించాలి. కుటుంబం మొత్తం దేవునితో ఎలా నడవాలి అని ఆలోచించాలి. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నీ ఇండ్లు బాగుంటుంది. ఇప్పుడు నోవాహు చూడండి, ఒక వస్త్రము తీసుకొని ఎనుకకు నడుచుకుంటూ వెళ్ళి తన దిశమలను కప్పిరి. అంటే చూడడానికి కూడా ఇష్టపడరు. త్రాగినప్పుడు వాంతి చేసుకుంటారు, ఎంగిలు మూస్తుంటారు. అంటే ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి. అంటే దారిలో మనం ఎంతోమందిని గమనిస్తూనే ఉంటాం కదా. భార్యలు అంటుంటారు విసుగొచ్చి, ఈ నా కొడుకు ఇంకా సావు రాలే, ఈడు సచ్చేనన్నా మేము బాగుపడతామని. ఎంతోమంది భార్యలను కొట్టి డబ్బులు గుంజుకెళ్ళిన వాళ్ళు లేరా? నేను ఆ మధ్య ఒక న్యూస్ పేపర్లో చూశాను, సారాయికి డబ్బులు ఇవ్వలేదని తండ్రి చెవి కొరికేశాడు. సారాయికి డబ్బులు ఇవ్వలేదని అమ్మను చంపిన వాళ్ళు లేరా? చూడు, అంటే అది ఎంత వ్యసనమో చూడండి. వారి ముఖములో వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, నిజంగా నా బట్టలు లేకుండా నేను ఎలా ఉన్నాను, సిగ్గుపడరా? తర్వాత అయినా ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, పిల్లలను ఎలా పెంచాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలకు కూడా చెప్తుంటారు ఏంటంటే, ఒక 5 ఏళ్ళు వచ్చినప్పుడు పిల్లలకు తల్లి చెప్తుంటుంది, నాయనా అంగడికి పోయి 3 బేరాలను, ఆకులు, ఒక్కలు, పొడి 3 బేరాలను తల్లి పిల్లలకు. ఆయమ్మకి ఒక 10 ఏళ్ళు వచ్చే వాళ్ళకి ఆయమ్మి కూడా 3 బేరాలలోనే ఉంటుంది. ఇంకా చూడు ఎట్టుందో, ఆయమ్మి కూడా 3 బేరాలలోనే ఉంటుంది. మగపిల్లలకు చెప్తారు, రేయ్ అడిపోయి నా మీద చెప్పి ఒక కట్ట బీడీలు లేపో, ఒక ప్యాకి సిగరెట్లు తేపో, 3 అంశాలు మందు తేపో. వీనికి 10 ఏళ్ళు వచ్చే వాళ్ళకి వీడు బీడీ తాగుతుంటాడు, సిగరెట్ తాగుతాడు, మందు కూడా తాగుతాడు. మా నాయనే తాగుతున్నాడు కదా, నేను ఎందుకు తాగద్దు చెప్పు? ఇంకా కొంతమంది అంటుంటారు, ఏమంటారంటే, నువ్వెవని పోయి చెప్పరానికి, మా నాయన మా అమ్మ ఏమనిలే, మధ్యలో చెప్పడానికి నువ్వెవరు? అంటే నువ్వు చెడిపోయేదాన్ని ఎత్తి చూపడం కూడా చెప్పకూడదు. అలాగా నడిపించింది ఎవరు? తల్లిదండ్రులే కదా. ఆ నడవడికలను నేర్పింది ఎవరు? తల్లిదండ్రులే కదా. మొట్టమొదటిగా ఎవరికి సిగ్గుండాలి? తల్లిదండ్రులకు సిగ్గుండాలి. వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది, ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు. ఎంతోమంది ఇంకా కొంతమంది డ్రగ్స్ వాడుతుంటారు, ఇంకా కొంతమంది మత్తు పదార్థాలు వాడతారు. అంటే ఆ మత్తుకి ఎలా బానిసలవుతున్నారు? ఒకరిని చూసుకొని ఇంకొకరు. పరిస్థితి ఎలా ఉంది? అందుకే ఇంకో మాట కూడా అన్నాడు, ఆదికాండంలోనే 19వ అధ్యాయంలో చక్కటి మాట అన్నాడు. 19వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. అట్లుండగా తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, లోక మర్యాదల చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షారసమును త్రాగించి అతనితో శయనించి
మనము పిల్లలను తండ్రి వలన సంతానము కందము. అంటే లోతు గురించి మాట్లాడుతున్నారు. లోతు కుమార్తెలు. సొదొమ గొమొర్ర పట్టణం అంతా కాలిపోయింది. అయ్యో ఆ పట్టణం అంతా కాలిపోయింది, ఎవరు లేరు, మనుషుడు ఎవరు లేరు, మనకున్నది ఎవరు అంటే తండ్రి ఒకడే. సర్వలోక మర్యాదల చొప్పున మనకు ఎవరు లేరు ఇంకా పెళ్లి చేసుకోవడానికి. మనకున్నది తండ్రే. మన తండ్రికి మనం మెలకువగా ఉంటే మనం ఏమీ చేయలేము. మనము మద్యము త్రాగించి తండ్రితో శయనించుదాం. అంటే నువ్వు తాగిన తర్వాత నీకేమీ గుర్తుండదు. అర్థమవుతుందా? త్రాగిన వాడు ఎలా మాట్లాడతాడో తెలీదు, త్రాగిన వారు ఎలా ఉంటారో తెలీదు, ఎలా పడుకుంటాడో తెలీదు, ఎక్కడ పడుకుంటాడో తెలీదు, ఏం మాట్లాడతాడో తెలీదు, పిచ్చి మాటలు మాట్లాడతాడో తెలీదు, వెర్రి మాటలు మాట్లాడతాడో తెలీదు. అంటే లోకానికి సంబంధించినవి ఏవైనా మాట్లాడవచ్చు. సర్వలోక మర్యాదల చొప్పున ఎవరు లేరు. మన తండ్రికి మద్యము సేవింపజేసి ద్రాక్షారసము త్రాపి తండ్రితో శయనించుదాం. అంటే ద్రాక్షారసము త్రాగిన తర్వాత నీకేమీ గుర్తుండదా? ఏమీ గుర్తుండదు. నీకు గుర్తుండదు. అందుకే నిజంగా త్రాగుడు వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. త్రాగుడు ఉన్నప్పుడు, మందు కైపు ఎక్కినప్పుడు, రే నీకెంత రా బాకీ, నేను 1,00,000, 2 రోజులు, రేపు మొన్నాడు, నువ్వు 2 రోజుల్లో రాపో, నీ బాకీ ఎంతనో తీసుకొని నువ్వు మాట్లాడాక అంతే. తెల్లవారేళ్ళకు ఈయన దగ్గర జోబిలో ఛార్జీకి ఉండదు. మళ్ళా పోవాలంటే, ఎక్కడికైనా పోవాలంటే ఇంకా ఛార్జీకి ఉండదు. మళ్ళా తాగినప్పుడు ఎన్ని గొప్పలు మాట్లాడతారు తెలుసా? వాడిట్టా వీడిట్టా. అంటే ప్రతీదీ ఆలోచన చేస్తావా? వెర్రి మాటలు మాట్లాడతావా? పిచ్చి మాటలు పలుకుతావా? అంటే నువ్వు మాట్లాడే మాటలకు వాల్యూ ఉండదా? ఎవరు వాల్యూ ఇస్తారు చెప్పండి? భార్య ఏమంటుంది? ఎవరితో అయినా కొట్లాడితే వాడు తాగుడు పోతాడు, వాంతో నీ ఎందుకు పోనైనా అంటది. చూసినారా? ఏరా మీ నాయన పిల్లలతో అంటుంటారు, ఏరా మీ నాయన ఆమెను తాగకపోతే, అలాగూ త్రాగకపోతే, అంతలా తాగి పడిపోకపోతే, రేపు ప్రాణం పోతే ఎవర్రా మీకు దిక్కు? ప్రాణం పోతే దిక్కెవరు? అంటే ఈనాడు ఉన్నటువంటి సమాజంలో త్రాగుడు అంటే ఫ్యాషనా? త్రాగుడు అంటే చూసినారా? స్టైల్. మందు కొట్టేది, సిగరెట్ తాగేది. చిన్న చిన్న పిల్లలు అయితే సిగరెట్ తాగుతుంటారు. చిన్న పిల్లలు రోడ్డంపడి తాగుతా పోతుంటారు. ఎంతోమందిని చూసిన. అంటే లోకంలో చెడుగా తిరగడము, చెడు అలవాట్లకేనా? 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించుతుంది. ద్రాక్షారసం వెక్కిరింతల పాలు తాగి స్ట్రైట్గా నడుస్తాడా? ఎట్లా నడుస్తాడు? ఈ పక్కకు ఒక కాలు, తూర్పుకు ఒక కాలు, పరమడికి ఒక కాలు ఉంటుంది. త్రాగేవారు ఎలా ఉంటారు? తూర్పుకు ఒకటి, పరమడికి ఒకటి వేసుకుంటూ పోతున్నారు. చూసిన వాళ్ళు ఏమంటారు? బా చూరా నాయనా ఏం తాగుతున్నాడో, ఏం నడుస్తున్నాడో, అబ్బా ఏం నడకరా ఇది అంటారు. చూడు, అంటే నువ్వు త్రాగేది కూడా, నువ్వు త్రాగినా, నీ డబ్బుతో తాగినా నువ్వు ఎలా అయిపోతున్నావు? వెక్కిరింతల పాలైపోతున్నావు. నువ్వు వెక్కిరింతల పాలు. ద్రాక్షారసము, మద్యం ఏం చేస్తుంది? అల్లరి పుట్టిస్తుంది, గొడవ పెడుతుంది, కొట్లాటలు పెడుతుంది. త్రాగిన తర్వాత నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాకుండా లేనిపోని సమస్యలన్నీ సృష్టించుతుంది. మద్యానికి దూరంగా ఉండు, త్రాగుడుకు దూరంగా ఉండు, మద్యానికి దూరంగా ఉండు. ఇంకో మాట అన్నాడు, త్రాగడం వలన ఏం జరుగుతుందంట? దరిద్రం వస్తుంది. మళ్ళా 23వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనం. తాగుబోతులను, తిండిపోతులను దరిద్రులగుదురు, మత్తు, నిద్రమత్తు, చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతారు. నిద్రమత్తు, చింపిరి గుడ్డలు. తాగిన వారు మంచి దుస్తులు వేసుకుంటారా? ఎలా ఉంటాయి తాగిన వారి దుస్తులు? అసలు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుందే? నువ్వు దూరంగా ఉండు.
దగ్గరికి రావద్దు. ఎందుకంటే నువ్వు త్రాగి ఉన్నావు, నీ దగ్గర స్మెల్ వస్తుంది, సరైన బట్టలు లేవు, సరైనటువంటి పద్ధతి లేదు నీ దగ్గర. అంటే నువ్వు నా దగ్గర కూర్చోడానికి, నాతో మాట్లాడేదానికి అర్హునివి కాదు. దూరంగా ఉండు. నీకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో ఆలోచించావా? నీ డబ్బుతోనే తాగుతున్నావు. ఇతరులు నిన్ను ఎలా ప్రేమిస్తున్నారో, ఎలా దగ్గరికి తీస్తున్నారో ఆలోచించవా? చాలామందిని చూసినా, ఇప్పుడు 500 వస్తుందండి, 500 వస్తుంది. కూలికి పోతే 500 డబ్బులు వస్తుంది. మందుకు 500, 500లో 200 కానీ 300 కానీ తాగుతారు, తింటారు. తల్లిదండ్రులు, భార్య, ఆ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఇంటి దగ్గర, మా తండ్రి వస్తాడు. పిల్లలు ఎదురు చూస్తుంటారు, భార్య ఎదురు చూస్తుంటుంది, ఇంకా రాలేదే. ఒకవేళ తాగి ఎక్కడైనా పడిపోయాడేమో, ఏమైనా జరిగిందేమో, అంటే ఎక్కడుంటాడో తెలీదు. మళ్ళీ ఏ బ్రాందీ షాపు కాడ ఉన్నాడో ఏమో. మనం కూడా పేర్లు భలే పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటామంటే యేసు పాదం అని పెట్టుకుంటాం. ఎక్కడుంటుంది పాదం? పాదం మొత్తం ఏడుంటుంది? బ్రాందీ షాపులో ఉంటుంది. యేసు రక్తం ఎక్కడుంటుంది? ఎక్కడుంటాడు? బ్రాందీ షాపులో ఉంటాడు. మార్తమ్మ, మరియమ్మ ఇట్లా పెట్టుకుంటాం పేర్లు. మార్తమ్మ ఎప్పుడు ఏం చేస్తుంటుంది? ఒక్కాకీడేం నమ్ములుతుంటుంది. ఇంకా మరియమ్మ ఏం చేస్తుంటుంది? ఇష్టం వచ్చినట్టు తిరుతుంటుంది. అట్టుంటారు. అంటే ప్రతి మనిషిలో చూడు, వ్యర్థమైనటే తప్ప ఉపయోగకరమైనవి ఏవి లేవు. చూడు, ఉన్నాయా? ఉపయోగపడేటి ఏమైనా ఉన్నాయా అంటే ఏమి ఉండవు. త్రాగుడు వలన కుటుంబాలు రోడ్డున పడిపోతాయి, చెడిపోతారు. చింపిరి గుడ్డలకు కారణం దరిద్రం. తాగుబోతులు, తిండిపోతులు దరిద్రులగుతారు, అయిపోతారు, దరిద్రం పట్టిపోతారు. ఎందుకంటే ఉన్నదంతా ఏం చేస్తారు? మందుకే అంకితం. కొంతమంది అయితే నేను చూసిన చాలామందిని ఉదయాన్నే త్రాగకపోతే చేతులు వణికిపోతుంటాయి. ఎందుకు అట అవుతుందంటే, ఇది మందు తాగితే ఇంకా మళ్ళా స్టడీగా ఉంటా, ఇట కాదు చక్కగా ఉంటా. ఎంతోమందిని చూసిన నేను. ఎందుకన్నా అలవాట్లు ఎందుకు మానుకున్నా? అది ఏమైనా నీకు ఉపయోగమా? కుటుంబ బాధ్యతను ఆలోచించని ఎంతోమందికి చెప్పిన. నీకు ఉంటే తెలుస్తుంది కథ, వాళ్ళు చెప్పడం. నువ్వు నేర్చుకో, నీకు తెలుస్తుంది. నీకు లేదు కాబట్టి నీకు అర్థం కాలే. అన్న నేర్చుకున్నారు, ఎందుకు నేర్చుకున్నారు? ఎవరు నేర్చుకోమన్నారు మిమ్మల్ని? చెప్పండి. అంటే నువ్వు త్రాగుట వలన కుటుంబమే చిన్నాభిన్నం అయిపోతుంది, కుటుంబమే దరిద్ర పట్టిపోతుంది. అంటే కుటుంబంలో తినడానికి తిండి ఉండదు. వచ్చిన డబ్బులు మొత్తం త్రాగితివి. త్రాగిన తర్వాత నీకు జబ్బు వచ్చిందనుకో, ఎవరు కష్టపడాలి చెప్పండి? ఓ మాట అన్నాడు అక్కడే 29వ వచనం 30వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుగుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడును కదా. గిన్నెలో ఎలా ఉంటుంది? అది తలతలలాడిపోతుంది. కట్ల పాము వలె, పిమ్మట సర్పం వలె అది కరుస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత నీ కిడ్నీలను పాడు చేస్తుంది, నీ లివరును పాడు చేస్తుంది, నీ గుండెకు హోల్స్ పెడుతుంది. కట్ల పాము వలె కాలు చేస్తుంది, కాటు వేస్తుంది. నిన్ను రోజుకు క్షీణింపజేస్తుంది, నిన్ను చంపేస్తుంది, నిన్ను మరణానికి అప్పగిస్తుంది మందు. అందుకే అలవాట్లు మానుకోండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఎవరికి జగడములు, ఎవరికి గొడవలు, హేతువు లేని గాయాలు. అంటే హేతువు లేని గాయాలు ఎవరు కొట్టరు. కానీ ఎక్కడుంటాడు మనవాడు? ఎక్కడుంటాడంట? కింద చదివితే అర్థమవుతుంది. 33వ వచనం. విపరీతమైనవి కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొని వాలే ఉందువు, ఓడకొయ్య చివరన పండుకొని వాని వలె ఉందువు. నిన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు, నా మీద దెబ్బలు పడినను
నాకు తెలియదు, నేను ఎప్పుడు నిద్రపోతానో, నేను ఎప్పుడు లేస్తానో ఏం తెలియదు. అంటే కొట్టేది తెలీదు, తిట్టేది తెలీదు, నువ్వు ఎక్కడ పడుకున్నావో తెలీదు, షేట్ కాలవో తెలీదు, డంప్ యార్డ్లో తెలీదు. అసలు నీ బ్రతుకే ఒక షేట్ కాలువ ఎంత ఘోరంగా ఉంటుంది. అక్కడ పడుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. త్రాగిన వారికి ఏం తెలుస్తుంది? మత్తులో ఎవరితో గొడవ పెట్టుకున్నా ఏమర్థమవుతుంది? ఆ త్రాగిన కైపులో కొట్టినా దెబ్బ తగలదు. మీరు నన్ను కొట్టినా నాకేం కాదంటున్నాడు. ఏమన్నా అవుతుందే? కొడతావా? కొట్టు, నేను ఇప్పుడు తాగి ఉండా కాబట్టి కొట్టు, మళ్ళీ ఉంటుంది నీకు అని చెప్తుంటారు. మా వాళ్ళందరూ వచ్చారంటుంటాడు ఇంకొకరు అయితే కొంతమంది. అంటే ఈ లోకంలో నువ్వు జగడములు ఇవన్నీ కూడా త్రాగుడుతోనేనా? త్రాగుడుతోనే. వాటన్నిటిని నువ్వు మర్చిపోవాలి. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది. నీ కుటుంబం బాగుండాలి అంటే, నీ కుటుంబం బాగుండాలి, నువ్వు గొప్పగా బ్రతకాలి, గొప్పగా ఉండాలి అంటే ఒక మాట అన్నాడు. ఆ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడంటే, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ఇప్పుడు నువ్వు రాజుగా బ్రతకాలనుకో, తాగద్దు అంతే. నువ్వు రాజుగా ఉండాలంటే తాగద్దు అంతే. నువ్వు గొప్పగా ఉండాలంటే. కొంతమందిని అంటుంటారు, ఏమంటారు తెలుసా? వాడు ఉత్తమమైనటువంటి మనిషిరా, వానికి ఎలాంటి అలవాట్లు లేవు, నోరెత్తి ఒక మాట కూడా మాట్లాడాడు, ఎలాంటి చెడు అలవాట్లు కూడా వానికి లేవు, చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తి అంటారు. చూడు కొంతమందిని. అంటే అంత గొప్పగా ఉంటుంది అలవాట్లు ఏం లేకుంటే. అవును, అదే కదా దేవుడు కూడా చెప్పేది, అలవాట్లన్నీ కూడా మానుకోండి, దేవుని కోసం బ్రతకండి, దేవుని గురించి చూడండి. ఎందుకంటే ద్రాక్షారసము త్రాగేదానికి రాజులైతే త్రాగద్దు అన్నాడు. నువ్వు రాజుగా బ్రతకాలంటే తాగాకు. ఈ రోజు నుంచి ఎవరైనా అలవాటు ఉంటే, నువ్వు గొప్పగా ఉండాలి, నీ మాటకు విలువ ఉండాలి అంటే, రాజు తీర్పు చెప్తే గన రాజ్యంలో ఎంతమంది ఉన్నా అందరూ ఏం చేస్తారు? పాటించాల్సిందే ఆజ్ఞ. పాటించకపోతే శిక్ష. నువ్వు రాజుగా అంటే నీ మాట ఎవరైనా వినాలి అంటే త్రాగద్దు. అలవాట్లు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. త్రాగినావు అనుకో, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, వాడు తాగుడు పోతాడు మాట్లాడుతున్నాడు, వాని మాటలు ఏం పట్టించుకోకరి, మామూలుగా పోండి, వాళ్ళతో ఏం వాడు మాట్లాడుతుంటాడు, వాడు అంతే పోన్నా అని అంటారు. చూడు, వాడు తాగి మాట్లాడుతున్నాడు అంటే నువ్వు నిజం మాట్లాడినా త్రాగి మాట్లాడుతున్నావు కదా. నువ్వు నిజం మాట్లాడినా తాగి మాట్లాడుతున్నావు. అందుకే నీ మాటకు వాల్యూ లేదు, నీ మాటకు విలువ లేదు. అందుకే విలువ కలిగి బ్రతకాలంటే కొన్ని మాటలు చెప్పినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం కానీ చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునేవారైనను దేవుని రాజ్యంలో వారసులు కానేరరు. ఎన్ని ఉన్నాయో చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి పోరు, త్రాగుబోతులు పోరు, వ్యభిచారులు పోరు. అంటే వీటన్నిటిని ఎందుకు రాయించినాడంటే, మనం ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. చారులైనా, దొంగలైనా, లోబులైనా, కల్తీ కలిగినటువంటి మనస్సాక్షి కలిగిన వారైనా ఏ ఒక్కరు కూడా పరలోకానికి పోరు. అందుకే త్రాగుడు, వ్యభిచారం, ఇవన్నీ చెడు అలవాట్లన్నీ కూడా, దొంగతనం కానీ ప్రతీదీ కూడా దూరంగా పెట్టు. నిత్య జీవానికి చేరాలి అంటే చెడును విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న లోపాలను ఆలోచించి వాటిని సరిచేసుకో, గొప్పగా ఉంటుంది. నీలో లోపాలను సరిచేసుకో. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చక్కటి మాట అన్నాడు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో
దుర్వ్యాపారము కలదు. వ్యాపారం చేసే వాళ్ళైనా చూడండి, త్రాగుబోతూ మందు అంగళ్ళు అమ్మే వాళ్ళైనా ఎలాంటి వారు తాగుతుంటారు చెప్పండి? రిక్షా దొక్కేవాడు కొంటాడు, అడుక్కునేవాడు కొంటాడు. దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారం అది. ఎన్నో కుటుంబాలను బలి తీసుకునే వ్యాపారం అది. కొంతమంది అయితే ఇంట్లో ఏదున్నా అమ్మేస్తారు, ఇంట్లో ఏమున్నా అమ్మేస్తారు. అమ్మి మద్యం తాగాలి ముందు. ఇంట్లో ఏమున్నా టీవీ ఉన్ని, ఫ్రిడ్జ్ ఉన్ని, ఏదైనా అమ్మేస్తారు. బంగారం అమ్మేస్తారు. తాలిబొట్టైనా, భార్య మెడలో తాలిబొట్టైనా అమ్మేసి ఏం చేయాలి? మందు తాగాలి. అందుకే ఈ లోకంలో, ఎందుకంటే పైన 15వ వచనంలో దినములు చెడ్డవి అన్నాడు. కాబట్టి మీరేం చేయాలా? జాగ్రత్త పడాలా. ఇలాంటి అలవాట్లు ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి రోజులు మంచివి కాదు. కాబట్టి సమయాన్ని మనం పోనివ్వకోకుండా సద్వినియోగం చేసుకొని దేవుని కోసం బ్రతకాలా అనే ఆలోచనతో బ్రతకాలి ప్రతి ఒక్కరు కూడా. మద్యము త్రాగడం కానీ, మద్యము వ్యాపారం చేయడం కానీ అంటే దేవునికి ఇష్టమైనవి కావు. దుర్వ్యాపారం, అది మంచి వ్యాపారం కాదు, చెడ్డ వ్యాపారం. నిజంగా ఆ మందు త్రాగడం వలన ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినాయి. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాం. 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మన రాజు దినమున అధిపతులను అతని ద్రాక్షారసము బలము చేతను మత్తిల్లి జబ్బుపడిరి. ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులకు చెలికాడాయను. అపహాసకులు అంటే ఎగతాళి చేసేవారికి చెలికాడైపోయినాడంటే, రాజును చూసి ఎగతాళి చేస్తాడు. రాజు త్రాగి కింద పడిపోయావే అని ఎగతాళి చేస్తాను రాజును. అయితే నువ్వు గొప్పగా ఉండాలి అంటే నీలో ఏముండాలి? త్రాగుడు ఉండకూడదు. త్రాగితే కుటుంబాలు చెడిపోతాయి, త్రాగితే నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీ అవయవాలు చెడిపోతాయి. అందుకే ఇక నుంచైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, చెడును అసహించుకోనండి. దేవుని ప్రేమించడము అంటే చెడును అసహించుకోవాలి ఫస్ట్. అప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మహానాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విన్నటువంటి మాటలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి తండ్రి, ప్రతి మాట విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరుచుకొని ఆ యొక్క మాటల ప్రకారంగా వారు ప్రవర్తించేవారిగా మరి తండ్రి, వారి హృదయాలను మరి ప్రభువా రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నా. మరి ప్రభువా, ఎటువంటి కఠినాత్ములనైనా మార్చే మాటలు ప్రభువా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నావు ప్రభువా. నీ మాటల వలన బండలు కూడా బద్దలైపోతాయి. మరి ప్రభువా, ఇంతవరకు ఎలాంటి వ్యసనాలలో ఉన్నారో, ఎలాంటి బాధలలో ఉన్నారో మరి తండ్రి, ఇక నుంచి నీ సాక్షులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా. మరి ప్రభువా, జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. సువార్త పరిచర్యలో మరింత ముందుకు తీసుకుపోలాగా నా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనేక సంఘాలలో, పట్టణాలలో, ప్రాంతాలలో మరి తండ్రి, పల్లెలలో మరి తండ్రి సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకులను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి రాకపోకలలో ప్రభువా మీరే తోడుండి మరి తండ్రి సురక్షితంగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో మీరే ముందుండి నడిపించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.